మొత్తం వస్తాయినా కారం సరిపోదు. ఈ పచ్చిమిరకాయలు అల్లం మిక్సీ పట్టాలి. మిక్సీ ఈ రెండేగా మిక్సీ పట్టేది. మిక్సీ పట్టేది. అక్కడ ఏం శనగపప్పు ఉండి తీసుకురా నాన్న. ఏపించిన శనగపప్పు అని అండి చూడు. ఏం శనగపప్పు ఇప్పుడు ఇవి కూడా మిక్సీ అన్నది. కొంచెం అన్ని నలిగిన తర్వాత 2 తిప్పులు తిప్పుతాం. ఎన్ని కేజీ అత్తయ్య పిండి ఇది? ఇది 2 కేజీలన్నర. 2 కేజీలు బియ్యం పిండి 2 కేజీలన్నర. 150 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇది పెసరపప్పు నానబెట్టాం కదా, 2 గంటలు 2 గంటలు నానబెట్టాం. పెసరపప్పు శుభ్రంగా కడిగి వేసి కడుక్కొచ్చేసాను. కడుక్కొచ్చేసావా? జీలకర్ర, వాసు కుడితి నీళ్ళు పోసాడా? పోసాడు. డబ్బాలు దీంట్లో ఇంట్లో మొత్తం వేసావమ్మా. ఉప్పు కుడితి చేయి పెట్టి చూడు. అల్లం పేస్ట్, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్. ఆకులుగా వేసుకుంటే ఆకులుగా ఉంటుందని కొంచెం నలిగిన తర్వాత ఇది అల్లం పచ్చిమిరపకాయ నలిగిన తర్వాత కొత్తిమీర వేసి 2 తిప్పులు తిప్పి కొత్తిమీర కూడా వేసావు. అక్కడ ఇప్పుడు అత్తయ్య గేదెలకు నీళ్ళు పెట్టుద్దే అక్కడ. మొత్తం కలుపుకుందాం. నీళ్ళు పోసుకోమా? కలుపునిక మొత్తం కలుపుకోకుండా దీంట్లో తీసుకున్నాం. కలుపుకుంటే చక్కలు బాగుంటాయి, తెల్లగా ఉంటాయి, పొంగుతాయి. లేకపోతే ఎర్రగా అయిపోయి అరిసెల్లాగా కరుచుకొని ఉంటాయి. కావాల్సినప్పుడల్లా కొద్దిగా కలుపుకోవాలి. పక్కన సగం ఉంటుందా ఇది? పోయిన నీళ్ళు 1 గంట కన్నా తినలా. మామూలుగా అయితే చెక్కలు అత్తయ్య పచ్చనపప్పు తెస్తారు కదా, పచ్చనపప్పు ఏం పెసరపప్పు చెక్కలు.
కమ్మనాసం వస్తుంది. కరివేపాకు, పెసరపప్పు, అల్లం పచ్చిమిరపకాయలు చక్కగా అదంతా కలిసింది కదా, కలిపే కొంది వాసన వస్తుంది, భలే స్మెల్ వస్తుంది. కొద్దిగా నెయ్యి కొంచెం అది కూడా ఇది ముందు కలుపుకొని కొంచెం కొంచెం పోయినా నీళ్ళు ఇంకా సరిపోతాయా? కావాలి కట్ చేయనా? కట్ చేసి అల్లంకి రైస్ क्या एग्जैक्ट सीन యొక్క సౌండ్ అయితే వచ్చేస్తుంది మనకి. నోరు బాగా కాలిపోయింది. కాగిందనుకుంటా. కనపడతలేదా? వస్తుందే నీట్గా మంట బాగా మంటున్నది. దీపు కాయల దుమ్ము దీని మీద. చెప్పండి ఎలా ఉన్నాయి? సూపర్ సూపర్